మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. ఒక రకంగా ఇవన్నీ సంక్రాంతులే. వీటన్నిటిలోనికి ప్రత్యేకమైనది మకర సంక్రాంతి. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించే సమయం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే సందర్భం. హిందువులకు ఉత్తరాయణం మహాపుణ్యకాలం. మన పండుగలన్నీ చాంద్రమానం ప్రకారమే జరుపుకున్న ఒక్క సంక్రాంతి మాత్రం సూర్యమానం ప్రకారం జరుపుకుంటున్నాం. అందుకే సంక్రాంతి ఎప్పుడు జనవరి 14, 15, 16 తేదీలలో వస్తుంది. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు క్యాలెండర్లో ప్రతి ఏటా మారుతూ ఉంటాయి. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ తరువాత కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయన కాలంగా పరిగణిస్తారు. కాబట్టి 6 నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందువల్లే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు. ఈ సంక్రాంతి నుండి ఈ 3 రాశుల వారికి కష్టాలన్నీ తీరి ధనలాభం కలగబోతుంది. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. అందులో మొదటిది మకర రాశి. ఈ సంక్రాంతి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వీరికి సంక్రాంతి నుండి ఆర్థిక ఇబ్బందులు తీరి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి అధిపతి శనిదేవుడు. ఆరోగ్య విషయంలో కూడా మంచిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు మంచి లాభాలు చేకూరతాయి. ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు కూడా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. వీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. తరువాత మేషరాశి. ఈ రాశి వారికి సంక్రాంతి నుండి అధిక అదృష్టం కలిసి వస్తుంది. వీరికి వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు పోయి లాభాల బాటలు పడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పోయి అన్నీ సంతోషాలే ఉంటాయి. వీరు పడిన కష్టానికి ఫలితం వస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. భూ సంబంధిత కొనుగోలు ద్వారా ధనలాభం కలుగుతుంది. వీరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తిని పొంది ఉత్తమ ఫలితాలను పొందుతారు. చివరిగా వృషభ రాశి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వీరికి కూడా ఈ సంక్రాంతి నుండి అన్ని శుభాలే జరుగుతాయి. కష్టాలన్నీ తీరి ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు అనువైన కాలం ఇదే. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. వీరికి శివారాధన వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఏ రాశి వారైనా సంక్రాంతి రోజు గోవును దర్శించి గోవుకు పశుగ్రాసం, శనగలు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల అందరికీ ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్న విధంగా సాధించి సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.